హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక చిన్న బుల్లెట్, ఒక క్షిపణి, ఒక తప్పుడు ఆదేశం చాలు ప్రపంచం మొత్తం యుద్ధంలో దిగిపోవడానికి అని ఒకప్పుడు ఐన్స్టీన్ అన్న మాటలు ఈరోజు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ప్రపంచం ఎప్పుడు ఇంత ఉద్రిక్తంగా, ఇంత భయంతో, ఇంత అనిశ్చితితో లేదు. టీవీ తెరిస్తే యుద్ధ వార్తలు, మొబైల్ చూస్తే క్షిపణుల వీడియోలు, సోషల్ మీడియాలో వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయిందా అనే ప్రశ్నలు. అసలు ఈ భయం ఎందుకు వచ్చింది? నిజంగానే ప్రపంచం మరో మహాయుద్ధం వైపు అడుగులు వేస్తుందా అనే విషయాన్ని ఈరోజు లోతుగా విశ్లేషించుకుందాం. మొదట రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చూస్తే ఇది రెండు దేశాల మధ్య జరిగే సాధారణ యుద్ధం కాదని అర్థమవుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ వెనుక అమెరికా ఉంది, నాటో ఉంది, యూరోప్ ఉంది. నేరుగా సైన్యాన్ని పంపకపోయినా కోట్ల డాలర్ల ఆయుధాలు, మిసైళ్లు, డ్రోన్లు, ఇంటెలిజెన్స్ సహాయం అందుతుంది. దీనిని రష్యా తనపై జరుగుతున్న పరోక్ష యుద్ధంగానే భావిస్తుంది. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఎందుకంటే ఒకరోజు రష్యా ఇక చాలు అనే నిర్ణయం తీసుకొని నాటో దేశాలపై నేరుగా దాడి చేస్తే యూరోప్ మొత్తం యుద్ధక్షేత్రంగా మారిపోతుంది. అదే సమయంలో రష్యా దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఈ యుద్ధాన్ని సాధారణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే శక్తిని కలిగి ఉన్నాయి. ఇక మధ్యప్రాచ్యాన్ని చూస్తే అది ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్న ప్రాంతమే అయినా ఇప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఒక చిన్న ఘర్షణగా మొదలైనప్పటికీ దాని వెనుక ఇరాన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా తన నౌకాదళాన్ని పంపడం, లెబనాన్ నుంచి హెజ్బుల్లా, యెమన్ నుంచి హౌతీలు యాక్టివేట్ కావడం, ఇవన్నీ కలిస్తే మధ్యప్రాచ్యం మొత్తం ఒకేసారి పేలే అగ్నిపర్వతంలా మారింది. ఈ ప్రాంతంలో యుద్ధాలు పెరిగితే చమురు సరఫరా ఆగిపోతుంది. చమురు ఆగిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకొలుతుంది. అప్పుడు అన్ని దేశాలు యుద్ధంలో బలవంతంగా పాల్గొనవలసి ఉంటుంది. ఇది వరల్డ్ వార్కు మరో ప్రమాదకరమైన దారి. ఇక ఆసియాలో చైనా, తైవాన్ అంశం ప్రపంచానికి అతిపెద్ద ముప్పు. చైనా తైవాన్ను తమ దేశంలో భాగమేనని భావిస్తుండగా తైవాన్ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది. అమెరికా మాత్రం తైవాన్పై దాడి జరిగితే తాము ఊరుకోబోమని స్పష్టం చేసింది. ఒకవేళ చైనా తైవాన్పై దాడి చేస్తే అది చైనా తైవాన్ యుద్ధం కాదు, అది చైనా వర్సెస్ అమెరికా యుద్ధం అవుతుంది. అమెరికా దిగితే జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా కూడా దిగుతాయి. అప్పుడు ఆసియా మొత్తం యుద్ధంలోకి వెళ్తుంది. ఇది వరల్డ్ వార్ 3కి దారితీసే పరిస్థితి అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇంతటి ఉద్రిక్తత మధ్య కూడా ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధం ఎందుకు జరగలేదు అనే ప్రశ్న వస్తే దానికి సమాధానం ఒక్కటే: అణ్వాయుధాల భయం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశాలు అణ్వాయుధాలు తయారు చేసుకున్నాయి, కానీ వాటిని వాడితే ఏమవుతుందో కూడా తెలుసుకున్నాయి. ఒక అణుబాంబు వాడితే ప్రతిస్పందనగా మరో దేశం 100 అణుబాంబులను వాడుతుంది. ఆ తర్వాత మానవజాతి మిగలదనే భయం అన్ని దేశాలను ఆపుతుంది. అందుకే దేశాలు యుద్ధం చేస్తూనే ఒక గీత దాటకుండా జాగ్రత్త పడుతున్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. ఎందుకంటే చరిత్ర మనకు ఏం చెప్తుందంటే పెద్ద యుద్ధాలు ఎప్పుడు కావాలనే మొదలవ్వలేదు. అవి చిన్న తప్పుల వల్ల, తప్పు అంచనాల వల్ల, అనుకోని దాడుల వల్ల మొదలయ్యాయి. ఒక డ్రోన్ తప్పుగా మరో దేశంలో పడితే, ఒక సైనికుడు నియంత్రణ కోల్పోతే, ఒక నాయకుడు రాజకీయ ఒత్తిడిలో తప్పు ఆదేశం ఇస్తే ప్రపంచం మొత్తం క్షణాల్లో మారిపోతుంది. కాబట్టి వరల్డ్ వార్ 3 ఇప్పుడే వస్తుందా అంటే నిజాయితీగా చెప్పాలంటే తక్షణం వచ్చే అవకాశం తక్కువే. కానీ ప్రమాదం మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రపంచం ఈరోజు ఒక అగ్నిపర్వతం అంచున నిలబడి ఉంది. ఇంకా పేలలేదు, కానీ లోపల లావా ఉప్పొంగుతుంది. వరల్డ్ వార్ 3 వస్తుందా లేదా అన్నది అసలు ప్రశ్న. మన నాయకులు, మన రాజకీయ వ్యవస్థలు, మన ప్రపంచం ఈ అగ్నిపర్వతాన్ని పేలకుండా ఆపగలవా, లేక చరిత్ర మళ్ళీ రక్తంతో రాయబడుతుందా? ఈ సమాధానం మాత్రం భవిష్యత్తే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేసి ఛానల్ గ్రోత్కు సహకరించండి. జై హింద్.